శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని మంత్రి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచన చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్, జేసీ ఆర్డీఓ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మళ్ళీ రేపు 2026 సంవత్సరం జనవరి 25వ తారీఖున అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఈసారి ఆదివారం నాడు రథసప్తమి వేడుకలు వచ్చాయి. అంటే ఈసారి ఎవరు ఊహకి అందని విధంగా ప్రజలు వచ్చి సూర్యనారాయణ స్వామి ఉంటారని చెప్పి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా బాదరా కాకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ స్వప్నిల్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఒక సమావేశం పెట్టుకొని రేపు వస్తున్నటువంటి రథసప్తమి వేడుకలు గత సంవత్సరం కంటే ధీటుగా ఈ వేడుకలు జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో ఈ భాగంగా ఈరోజు మొదటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అత్యాధునికమైనటువంటి హంగులతో తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం, దీనికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఏవేవి అవసరాలు ఉన్నాయి, ఏ ఫెసిలిటీస్ కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదం స్కీమ్లో పంపించాం. కానీ ప్రసాదం స్కీమ్లో మన రాష్ట్రమే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఇవి మంజూరు కావడం చాలా ఆలస్యం అవుతుంది. అందుకే ఈరోజు సమావేశం పెట్టుకొని ప్రసాదం స్కీమ్ వచ్చేలోగా ఈరోజు టెంపుల్ ఫండ్స్ కానీ, CGF ఫండ్స్ కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు. ఈ ఆలయానికి అత్యంత ప్రధానమైనటువంటిది పుష్కరిణి. పుష్కరిణి కూడా నిత్యం పేపర్లో పుష్కరిణి గురించి కూడా దానికి 4 కోట్ల రూపాయలు పెడితే పుష్కరిణి సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. రెండవది అన్నదాన సత్రం. అదేవిధంగా ప్రసాదాలు తయారు చేసి అమ్మడానికి ప్రసాద కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలి. దీనన్నింటికీ మించి ఎవరైతే భక్తులు ఉంటారో ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నీలాలు అర్పించడం చాలా అలవాటు. తల నీలాలు అర్పించడానికి కేసులు కనిపించాలి, కానీ స్నానాలు చేయడానికి వసతి కానీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వచ్చిన వాళ్ళు దేవుడికి దండం పెట్టడం, వెళ్ళడం తప్ప ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఈ ప్రదేశంలో ఉండాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకే వెయిటింగ్ హాల్ కూడా ఒకటి నిర్మిస్తే బాగుంటుందని నిర్ణయం చేశాం. ఇప్పటికే పై అధికారులతో మాట్లాడాం, వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు. ఏవైతే ఈరోజు ఈ పనులు అనుకున్నాం